అనగా అనగా ఒక పెద్ద అడవి ఉంది. ఆ అడవిలో అందమైన జలపాతాలు, దట్టమైన చెట్లు, పచ్చిక బయలుతో చూడముచ్చటగా ఉంది. అడవి మధ్యలో ఒక మహర్షి ఆశ్రమం కూడా ఉంది. ఆశ్రమంలో మహర్షి తన శిష్యులతో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. వారితో పాటు ఆశ్రమంలో సాధు జంతువులు, పక్షులు కూడా తిరుగుతూ ఉంటాయి. పచ్చని ప్రకృతితో ఆశ్రమ వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా ఉంటుంది. అయితే దగ్గరలో ఉన్న ఊరి ప్రజలకు మహర్షి నిత్యం భక్తి జ్ఞానంతో కూడిన ప్రవచనాలు, పురాణ కథలు, ఇతిహాసాలు, నీతి కథలు చెబుతూ ప్రజల్ని చైతన్యవంతులను చేస్తూ ఉంటారు. ప్రజలు కూడా ఎంతో భక్తితో మహర్షి చెప్పే ప్రవచనాలు వింటూ ఉంటారు. భక్తులారా, ఈరోజు మీకు ఒక మంచి కథ చెబుతాను, విని ఆనందించండి. ఒక ఊరిలో కోటయ్య, అప్పలమ్మ అనే దంపతులు ఉండేవాళ్ళు. వాళ్ళు పరమ తిండిబోతులు. ప్రతిరోజు రకరకాల వంటకాలు చేసుకుని తినేవారు. వారి ధ్యాసంతా ఎప్పుడూ తిండి మీదే ఉండేది. ఎప్పుడు ఏ వంటకం చేసుకుని తిందామా అని ఆలోచించేవాళ్లు. పొద్దున్నుండి రాత్రి పడుకునేదాకా వారి తిండి ప్రణాళికాబద్ధంగా ఉండేది. వంట చేసిన పదార్థాలన్నింటినీ చెరో సగం పంచుకుని తినేవారు. ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ కాకుండా చూసుకునేవారు. ఒకరికి తెలియకుండా ఒకరు వంటగదిలోకెళ్ళి దొంగచాటుగా తినేవాళ్లు. అలా దొరికిపోయి దెబ్బలాడుకునేవారు. అయితే ఒకరోజు అప్పలమ్మ గారెలు చెయ్యాలనుకుని పిండి రుబ్బుతోంది. కోటయ్యకు అది చూసి నోరూరిపోతోంది. కొద్దిసేపటికి గారెలు కాల్చి వంటకం సిద్ధం చేసింది అప్పలమ్మ. ఇక ఇద్దరూ గారెలు తినడానికి సిద్ధమయ్యారు. వెంటనే తినడానికి కూర్చున్నారు. మొత్తం 7 గారెలయ్యాయి. చెరో 3 వేసుకోగా ఒకటి మిగిలిపోతోంది. అప్పుడు అప్పలమ్మ ఇలా అంది: కష్టపడి పిండి రుబ్బి గారెలు చేసింది నేను, కనుక మిగిలిన ఒక్క గారె నేనే తింటాను. కాదు, అది కష్టపడి పని చేసి సంపాదించింది నేనే కాబట్టి నేనే తింటాను. అలా గారె కోసం ఇద్దరూ వాదించుకుంటూ ఉన్నారు. అలా వాదించుకుంటూ ఉండగా కొద్దిసేపటికి ఒక ప్రణాళిక వేసుకున్నారు. దాని ప్రకారం గారె విరగ్గొట్టకుండా అది ఎవరో ఒకరికి చెందాలి. కాబట్టి రాత్రి పడుకొని తెల్లారేసరికి ఎవరు లేటుగా లేస్తారో వారికి 4 గారెలు, మరియు ముందు లేచిన వారికి 3 గారెలు అనుకున్నారు. మరియు ముందు ఎవరు నోరు విప్పి మాట్లాడినా వారికి 3 గారెలు మాత్రమే. ఇలా పందెం వేసుకుని సిద్ధమయ్యారు. ఇక సమయం రాత్రైంది. ఇద్దరూ చెరో మంచం మీద పడుకున్నారు. ఇంతలో అర్ధరాత్రి కూడా దాటింది. ఎవడో ఒక దొంగ కిటికీలో నుంచి చూస్తున్నాడు. కోటయ్య అరవాలని నోరు పెద్దగా తెరవబోయాడు. కాని అరిస్తే 3 గారెలే వస్తాయని గుర్తుకొచ్చి చప్పున నోరు మూసుకున్నాడు. ఇంతలో వాడు ఒక కట్టెని కిటికీలో నుంచి లోపలికి పెట్టి అక్కడ ఉన్న కొంత ధనాన్ని కట్టెతో తీస్తున్నాడు. ఇంతలో అప్పలమ్మకి మెలకువ వచ్చి అరవబోయింది. కాని అరిచినా లేచినా 3 గారెలే వస్తాయని నోరు మూసుకుంది. దొంగ కట్టెతో ధనం తీస్తున్నా పందెం వల్ల ఏమీ చేయలేని పరిస్థితి ఇద్దరిది. ఓసేవు, దొంగ ధనం దొంగిలిస్తుంటే అలా చూస్తూ ఊరుకుంటావా? ఒక్క గారె కోసం ఇంత కక్కుర్తి పడతావా? తిండిబోతెదవా, ఒక్క గారె కోసం కక్కుర్తిపడి అంత ధనం పోతుంటే అలా గుడ్లప్పగించి చూస్తావా? లేచి అరవచ్చుగా. అలా ఇద్దరూ ఒక్క గారె కోసం దొంగని అడ్డుకోకుండా అంత ధనాన్ని కూడా పోగొట్టుకున్నారు. అంత తిండిబోతులు వాళ్ళు. ఇంతలో తెల్లవారింది. సమయం 6 అయింది. ఇద్దరిలో ఎవరూ లేవలేదు. 7, 8 అయ్యింది. అయినా ఎవ్వరూ లేవలేదు. లేస్తే 3 గారెలే మరి. తీరా మధ్యాహ్నం 12 అయింది. ఇంకా అలాగే పడుకునున్నారు. ఇంతలో బయట ఉన్న ఇరుగు పొరుగు వాళ్ళు ఇలా అనుకుంటూ ఉన్నారు: ఇదేంటి పొద్దున్నే లేచేవాళ్ళు ఈరోజు మధ్యాహ్నం అయినా ఇంకా లేవలేదు అని చర్చించుకుంటున్నారు. ఇక లాభం లేదు, వెళ్ళి పిలుద్దాం అనుకుని తలుపు కొట్టారు. అయినా లేస్తలేరు. గట్టిగా పిలిచారు. తలుపులు కూడా దబదబా బాదినారు. అయినా చప్పుడు లేదు. ఇక లాభం లేదు. లోపల వాళ్లకు ఏమైందో అనుకుని తలుపుల్ని బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. తీరా లోపలికి వెళ్లేసరికి లోపల వాళ్ళిద్దరూ హాయిగా పడుకుని ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. గట్టిగా పిలిచారు, తట్టారు, లేవలేదు. వాళ్ళని అటూ ఇటూ ఊపారు.
అయినా వాళ్లలో కదలిక లేదు. ఎందుకంటే లేస్తే 3 గారెలే మరి. ఇంతలో వాళ్ళు ఒకరితో ఒకరు ఇలా చర్చించుకుంటూ ఉన్నారు. ఉలుకు లేదు, పలుకు లేదు, ఎలాంటి కదలిక లేదు. పాపం రాత్రి పడుకున్నోళ్ళు పడుకున్నట్టే పోయారు అని అనుకుంటున్నారు. పదండి పదండి, ఇక ఏం చూస్తాం? చచ్చిపోయిన వాళ్ళని ఇలా ఎలా వదిలేస్తాం? వెంటనే దహనం చేద్దాం పదండి. అలాగే వీళ్లకు కూడా దగ్గర వాళ్ళు ఎవరూ లేరు, మనమే దహనం చేయాలి. 2 పాడెలు సిద్ధమయ్యాయి, పదండి తీసుకువెళ్దాం. ఇంతలో కోటయ్య, అప్పలమ్మ ఇలా అనుకున్నారు. ఒసే తిండిపోతానా, ఎక్కడైనా లేచి చావు. ఎవరైనా చూస్తే పరువు పోతుంది. తిండి కోసం మరీ ఇంత కక్కుర్తి పడతావా? ఓ తిండిపోతాడా, నువ్వైనా లేచి చావు. నువ్వు గారి కోసం ఇంత కక్కుర్తి పడతావు అనుకోలేదు. ఇంతలో ఇద్దరినీ ఇంట్లో నుంచి తీసుకెళ్లి పాడపై పడుకోబెట్టారు. ఒక గారె ఇంత పని చేస్తుందనుకోలేదు వాళ్ళు. అయినా గారె కోసం పందానికే కట్టుబడి ఉన్నారు. లేస్తే 3 గారెలే మరి. ఇద్దరిని చెరో పాడపై పడుకోబెట్టి మోసుకుని వెళ్తున్నారు. కొద్దిసేపటికి శ్మశానం దగ్గరికి చేరుకున్నారు. ఇద్దరిని చెరో చితిపై పడుకోబెట్టారు. ఇకనైనా ఇద్దరిలో ఎవరో ఒకరు లేస్తారేమోనని కోటయ్య, అప్పలమ్మ ఒకరి గురించి ఒకరు ఎదురుచూడసాగారు. ఒక్కగారే ఇద్దరిని చావు దగ్గరికి తీసుకొచ్చింది. అయినా కోటయ్య, అప్పలమ్మ పట్టు వీడలేదు. తిండి కోసం ఇంతకి దిగజారిపోయారు. ఇంకా ఏం చూస్తారు? సమయం అయిపోతున్నది, చితికి మంట రగిలించండి. సరే అంటూ ఒక అతను ముందుగా కోటయ్య చితికి నిప్పు పెట్టాడు. మంటసెగ తన శరీరానికి తగిలేసరికి కోటయ్య టక్కున లేచాడు. ఓరే, నేను చనిపోలేదు, బతికే ఉన్నా, ఆ మంట తీసేయండి. అందరూ ఒక్కసారి ఆశ్చర్యపోయారు, భయపడ్డారు కూడా. ఇంతలో అప్పలమ్మ లేచి కోటయ్యతో ఇలా అంది. ముందు నువ్వే లేచావు, నీకు 3 గారెలే, నాకు 4 గారెలు. అక్కడున్న వాళ్ళందరికీ జరుగుతున్నది ఏంటో అర్థం కాక నిశ్చేష్టులై చూస్తుండిపోయారు. విన్నారా భక్తులారా? తిండిబోతు దంపతుల కథ బావుందా?